వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. విద్యుత్ దీపాలతో ముస్తాబైన చర్చిలు, ప్రార్థనా మందిరాలు. మోసపూరిత ప్రకటనల వల్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కన్జ్యూమర్ కమిషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ సలీం. ఎస్టీయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అధ్యక్షులుగా శ్రీరాములు రెడ్డి. విద్యార్థులకు వాటర్ బాటిల్స్ ను వితరణ చేసిన దాత మధు యాదవ్. వార్తలోని వివరాలు. సదం మండలంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పర్యటించారు. గొడ్లవారిపల్లెలో ఆయన పర్యటన ప్రారంభమైంది. గ్రామస్తులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానికుల సమస్యలపై ఆయనకు విన్నవించుకున్నారు. పార్టీ శ్రేణులను ఆయన కలుసుకొని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పుంగనూరు పట్టణ శాఖ కౌన్సిల్ సమావేశం సోమవారం సాయంత్రం లీనార్డు పురపాలక ఉన్నత పాఠశాల నందు పట్టణ శాఖ అధ్యక్షులు ప్రసాద్ బాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల మురళి, చిత్తూరు జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు బుడ్డన్న, రామసముద్రం మండల మాజీ అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్, చౌడేపల్లి మాజీ అధ్యక్షులు లింగమూర్తి, డివిజనల్ మాజీ కన్వీనర్ శంకర్ అతిథులుగా పాల్గొన్నారు. సమావేశం అనంతరం బుడ్డన్న ఎన్నికల అధికారిగా పుంగనూరు పట్టణ శాఖ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో పట్టణ గౌరవ అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం, రమేష్ బాబు, అధ్యక్షులుగా శ్రీరాములు రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దేవకుమార్, ఆర్థిక కార్యదర్శిగా మంజుల, సిపిఎస్ కన్వీనర్గా అశోక్ కుమార్, మైనార్టీ కన్వీనర్గా హైదరాలీ షరీఫ్, మహిళా కన్వీనర్గా రాణి, గౌరవ సలహాదారులుగా లక్ష్మణ్ కుమార్ రెడ్డి, ఆర్ వెంకటరమణ, పట్టణ మహిళా అధ్యక్షులుగా వాణి లక్ష్మీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో నాగరాజు, వెంకటేశ్వర్ బాబు, గోవర్ధన్ రెడ్డి, గంగప్ప, రాజేంద్రన్, మూర్తి, గోపాల్, మురుగేష్, షాకిర్ హుసేన్, చౌడేపల్లి మాజీ అధ్యక్షులు లింగమూర్తి, పొంగనూరు ఆర్థిక కార్యదర్శి సుధాకర్, తులసిదాస్, భాగ్యమ్మ, శైలజ, గంగులమ్మ, గాయత్రి, హేమలత, కళావతి, చిన్నరెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. పట్టణం భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వాటర్ బాటిల్స్ ను దాత వితరణ చేయడం జరిగింది. పురపాలక ఉన్నత పాఠశాల కొత్త ఇండ్ల నందు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు చెన్నారాయప్ప మరియు మధుమేఘ తన కుమార్తె జ్ఞాపకార్థం విద్యార్థులందరికీ ఉచితంగా వాటర్ బాటిల్స్ మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఇలాంటి దాతలను అభినందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఐఏఆర్టీ వెంకటరమణ, అరుణ, సిఆర్పిలు నారాయణస్వామి, మహబూబ్ బాషా, చిత్ర తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా పొంగనూరులోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు నూతన శోభను సంతరించుకున్నాయి. బుధవారం రాత్రి స్థానిక పట్టణంలోని నాగపాలెంలో గల సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చితో పాటు ఇతర చర్చిలు, ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో నిర్వాహకులు ముస్తాబు చేశారు. అలాగే ప్రార్థనా మందిరాలు, చర్చిలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.
మరియు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కన్స్యూమర్ కమిషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ సలీం పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు పట్టణంలోని కన్నన్ కళాశాల ఆవరణంలో జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 2025 సందర్భంగా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డిఎస్ఓ శంకర్, ఎస్ఎస్పిఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సలీం మాట్లాడుతూ మోసపూరిత ప్రకటనల వల్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వినియోగదారుల సంక్షేమం కోసం, వారికి అవగాహన కల్పించడం కోసం, వారి హక్కులను గుర్తు చేయడం కోసం ప్రతి ఏటా డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. 2025 సంవత్సరంలో డిజిటల్ న్యాయం ద్వారా సమర్థవంతమైన మరియు వేగవంతమైన తొలగింపు అనే థీమ్తో మార్గనిర్దేశం జారీ చేశారు. ప్రతి వస్తువు కొనుగోలుపై బిల్లును ఖచ్చితంగా పొంది మీకు ఉన్న అధికారాన్ని పొందాలని తెలియజేశారు. జిల్లా కమిషన్ నందు 50 లక్షల వరకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే 2 కోట్ల వరకు రాష్ట్ర కమిషన్కు ఫిర్యాదు చేసి సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. మనము వినియోగదారుడు అవుతానే మనకు కొన్ని రైట్స్ వస్తాయి. అయితే ఆ రైట్స్ ను మనం తెలుసుకుని తద్వారా ఆ రైట్స్ ను పొందడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. పేరెంట్స్ కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, మీరు తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రతిరోజు మనమందరం ప్రతిరోజు వినియోగదారులు అంటే ఏ సేవనో ప్రతిరోజు కొనుక్కుండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వస్తువులన్నా కొంటాం, సేవనన్నా కొంటాం. కొన్న తర్వాత బిల్లు తీసుకోవడం మర్చిపోకూడదు. అలా బిల్లు తీసుకుంటే మనకు రైట్ వస్తుంది. తద్వారా మనకి ఇచ్చినటువంటి హామీ అంటే ఆ బిల్లులో ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్యూరిటీ కావచ్చు, వినియోగదారుల రక్షణ చట్టం కింద తీసుకురావడం జరిగింది. అది 2020 జూలై నుంచి ఇస్తున్నటువంటి వాటికి మనకు న్యాయం లభించేది కాదు. మనం సత్వర న్యాయం తీసుకునే దానికి అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ వీటిలో మనకి ఎక్కువగా డిజిటల్ ద్వారా, మనం ఈ కామర్స్ ద్వారా, డిజిటల్ ద్వారా చేసుకునేటటువంటి న్యాయం చేసుకునేదానికి ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే కేసులు మనం వేస్తున్నప్పటికీ వాటిల్లోనే ఆన్లైన్ ద్వారానే మనం మళ్ళా ఆ కేసులు కొనసాగించడం, ఆన్లైన్ ద్వారానే మళ్ళా మనం వాటికి రిప్లైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వినియోగదారుడు తన ఇంటి వద్ద నుంచే తన న్యాయాన్ని పొందగలుగుతాడు. రాష్ట్ర స్థాయి కమిషన్లో చేసుకోవచ్చు, 2 కోట్ల పైన జాతీయ స్థాయి కమిషన్లో చేసుకోవచ్చు. ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవంలో కాంపిటీషన్స్ నిర్వహించడం ఇవన్నీ చేస్తుంది. ఇందులో భాగంగా మనకు ఈ రోజు కూడా చిత్తూరు జిల్లాలో ఈ వీటి మీద మనం నిర్వహించడం జరిగింది. వాటిలో వచ్చినటువంటి ప్రైజ్ విన్నర్స్ అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సత్కరించడం జరుగుతుంది. కన్జ్యూమర్ ఎటువంటి సందర్భంలో కేసులు వేసుకోవచ్చు. కన్జ్యూమర్ కమిషన్ లో చాలా మంది వక్తలు చెప్పారు. కన్జ్యూమర్ ఫోరం, కన్జ్యూమర్ కోర్ట్ అని 2019 తర్వాత దీని పేరు మార్చబడింది. కన్జ్యూమర్ కమిషన్, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్. దీన్ని ఏ విధంగా వేసుకోవాలి? మనం కన్జ్యూమర్ కమిషన్ లో చాలా మంది తెలియదు. వాటి కోసమే కన్జ్యూమర్ కమిషన్ లో హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ లో ఈవెన్ తెలియని నిరక్షరస్తులు కూడా వెళ్ళి అక్కడ తమకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకున్నా అంటే వాడు సలహాలు, సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ అనే డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, స్టేట్ కమిషన్ స్టేట్ లెవెల్లో ఉంటుంది, నేషనల్ కమిషన్ నేషనల్ లెవెల్ అంటే ఢిల్లీలో ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ పెక్యునియర్ జ్యూరిడిక్షన్ ఎంతవరకు మనం వేసుకోవచ్చు అంటే 50 lakhs. స్టేట్ కమిషన్ 2 crores up to 2 crores. నేషనల్ కమిషన్ అబౌట్ 2 crores. చాలా మంది చెప్పారు మనం ఈ రైట్స్ ను మనం ఏదైనా ఇన్ఫ్రింజ్మెంట్ అయినప్పుడు మనం తప్పనిసరిగా కన్జ్యూమర్ కమిషన్ లో కేసు వేస్తాం. వ్యతిరేకంగా నేను నా సర్వాన్ని వినిపిస్తాను, నా స్వరాన్ని వినిపిస్తాను. అవసరమైతే వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తానని బాధ్యత కలిగిన వినియోగదారునిగా నడుచుకుని వినియోగదారుల అవగాహన మరియు సంక్షేమం కొరకు పొంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి
ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంభోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ క్షీరంబురాంబి డోలాసురమర్షిని శ్రీవీర సంవర్షిని డోలాసురమర్షిని ధనలక్ష్మి జయలక్ష్మి ధనలక్ష్మి పుంగనూరు మండలం చెదల గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడు. పెద్ద పంజాని మండలం అప్పినేపల్లికి చెందిన 45 సంవత్సరాల వాసు మిద్దెపై నుంచి కింద పడి జారిపడ్డాడు. గమనించిన స్థానికులు పుంగనూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వాసు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెదల గ్రామంలో ఓ ఇంట్లో దిష్టి తీయడానికి అతను వచ్చినట్లు సమాచారం. పుంగనూరు పట్టణం నగరి ప్యాలెస్ సమీపంలోని పీపుల్ ట్రీ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులు క్రిస్మస్ పండుగ యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. బీయింగ్ అన్వాంటెడ్ అంటే పేదవాళ్ళు కాదు, ఎవరు లేకుండా ఉన్నవాళ్ళు. ద మోస్ట్ పూర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బీయింగ్ అన్వాంటెడ్. కొంతమంది లక్షల కోట్లు ఉంటాయి, బట్ వాళ్ళని పలకరించడానికి ఎవరు ఉండరు. సో ద క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ ఏ గుడ్ న్యూస్. మీ ఇంటి పక్కన కొంతమంది ఉంటారు లోన్లీగా, మీ వీధిలో కొంతమంది ఉంటారు, మీ వీధి బయటే, మీ ఇంటి బయటే, ఐ మీన్ యాచకులు భిక్షాటన చేసేవాళ్ళు మీ ఇంటి పక్కలోనే ఉంటారు. కొంతమంది ఓల్డ్ పీపుల్, వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు. క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ఆల్ అబౌట్ షేర్ ఏ వెరీ గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్? గో టు యువర్ గ్రాండ్ ఫాదర్స్, గో టు మీ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కసారి సే ఏ గుడ్ టు దెమ్. హౌ ఆర్ యూ? మీకేమన్నా కావాలి? Happiness you have to share with your friends. Don't to sin. You have to run, jump. You have to enjoy yourself, but don't to sin. Next main true words in this Christmas is telling to you. You have to help to others when they are in the need. You have to help to others. प्रभु वैना येसु नीकु नमस्कारी, नीकु नमस्कारी, नीकु नमस्कारी, नीकु
కాలనీలోని వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ అనారోగ్యంతో మృతి చెందిన 80 సంవత్సరాల నారాయణప్పకు ఆశ్రమ నిర్వాహకులు అంత్యక్రియలు జరిపారు. అయిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో గత 5 సంవత్సరాలుగా ఆశ్రమంలోనే ఆయన ఉన్నారు. ఈ క్రమంలో నారాయణప్ప అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందినట్లు ఆశ్రమ నిర్వాహకురాలు రేవతి తెలిపారు. ఆయన ఆత్మశాంతికి తోటి వృద్ధులు అంజలి ఘటించారు. 3 శతాబ్దాల క్రితం రాష్ట్రంలో తొలిసారిగా పొంగనూరు మండలంలోని మార్లపల్లెలో క్రైస్తవ మతానికి బీజం పడింది. ఫ్రాన్స్ రాజైన 14వ లూయిస్ పంపిన 6 క్రైస్తవ మత గురువుల్లో ఒకరైన మోదియర్ పొంగనూరు బజారు వీధిలో మత బోధనలు చేస్తూ ఉండగా ఆకర్షితురాలైన మార్లపల్లె వాసి వెంకటమ్మ తన 4 కుమారులతో కలిసి 1701లో క్రైస్తవం స్వీకరించింది. క్రైస్తవం స్వీకరించిన వెంకటమ్మ ఆ తర్వాత తన పేరును సవరమ్మగా మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. పుంగనూరు జమీందారీ వివరాలను తెలియజేసే పాత రికార్డుల్లో పట్టణానికి 1.5 మైలు దూరంలో ఒక పెద్ద రోమన్ క్యాథలిక్ గుడి పాడుబడి ఉన్నదని పేర్కొన్నారు. దెర్ ఈస్ అన్ ఓల్డ్ రోమన్ క్యాథలిక్ చాపెల్ ఎట్ మార్లపల్లె అని ప్రముఖ చరిత్రకారుడు టిఎన్ శేషన్ తన ఆంగ్ల రచనలో పేర్కొన్నారు. సవరమ్మ పుంగనూరు పాలకుల సహాయంతో మార్లపల్లిలో ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించింది. ఈ మందిరం శిథిలావస్థకు చేరుకుని పాడైపోగా 1935లో మరో చర్చి కూడా ఇక్కడ నిర్మించారు. ఇప్పటికీ సవరమ్మ ఆమె కుమారుల సమాధులు మార్లపల్లె గ్రామంలో ఉన్నాయి. ఆ విధంగా పుంగనూరులో ఊపిరి పోసుకున్న క్రైస్తవం తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళాపురానికి, అనంతపురం జిల్లా ముదిగుప్పకు, ఆలమూరుకు, ధర్మవరం వద్ద ఉన్న మార్వపల్లెకు వ్యాపించింది. 1887లో పుంగనూరులో సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిని స్కడ్గర్ అనే ఆంగ్లేయుడు నిర్మించారు. 1889 నుంచి పుంగనూరులో క్రైస్తవ మిషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మార్లపల్లె సమీపంలో డాంబోస్కూల్ మిషనరీ పాఠశాల నడుస్తూ ఉంది. ఏటా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పుంగనూరులో క్రైస్తవ సోదరులు చర్చిలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా ఈరోజు రాత్రి 11:30 గంటలకు క్రీస్తు జన్మించిన సందర్భంగా మా యొక్క గుడి ప్రాంగణంలో పూజ కార్యక్రమాలు ఉంటాయి. దివ్యబలి పూజ ఉంటుంది. అదేవిధంగా మా ఈ యొక్క మార్లపల్లి గ్రామానికి పెద్ద ఒక హిస్టరీ ఉంది. ఈ యొక్క విలేజ్ పేరు మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మతం పుట్టిన ప్రదేశం మార్లపల్లి విలేజ్. ఈ యొక్క గ్రామంలో పాత చర్చి ఒకటి ఉన్నది. అది శిథిలావస్థకు చేరినందున ఒక నూతన దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం. అదేవిధంగా ఇక క్రిస్మస్ కార్యక్రమాలన్నీ ఈరోజు రాత్రి 11:30కి మరియు ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమాలు ఉంటాయి. సో కావున భక్తాదులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క యేసుప్రభు యొక్క దీవెనలు పొందాలని, అదేవిధంగా యేసుప్రభు యొక్క జన్మదినాన్ని ప్రతి ఒక్క లోకానికి చాటాలని, ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క గ్రామాన్ని చల్లగా దీవించాలని, ప్రతి ఒక్కరిని కుటుంబాల్లో శాంతి, సమాధానము, ప్రేమ ఉండేటట్లు దీవించాలని ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క విషయాలన్నీ తెలియజేయడానికి మాకు సహకరించిన కేసీటీవీ వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో వారికి కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మా యొక్క ప్రతి సంవత్సరం మా యొక్క కేసీటీవీ ద్వారా మాకు యొక్క క్రీస్తు జననాన్ని తెలియజేస్తున్నందుకు కేసీటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. విద్యుత్ దీపాలతో ముస్తాబైన చర్చిలు, ప్రార్థనా మందిరాలు. మోసపూరిత ప్రకటనల వల్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కన్జ్యూమర్ కమిషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ సలీం. ఎస్టీయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అధ్యక్షులుగా శ్రీరాములు రెడ్డి. విద్యార్థులకు వాటర్ బాటిల్స్ ను వితరణ చేసిన దాత మధు యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.